First of all, a warm welcome to all the print and digital media ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. సో శివ ట్రాప్ ట్రాన్స్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఫ్రమ్ ది ఆల్బమ్ అండి. ఒక చాలా చాలా క్రూషియల్ స్టేజ్లో ఫిల్మ్లో ప్లే అవుతుంది ఇది. నాకు కథ చెప్పినప్పుడు ఇలాంటి ఒక సాంగ్ వస్తుందని చెప్తూ ఉన్నారు. షూట్ కూడా చేసేసాము, ఏం చేసినా ఆ ట్యూన్ సెట్ అవ్వట్లేదు, ఆ వరి ఉండింది. అప్పుడు ఫైనల్గా నాకు ఒక 1 month తర్వాత డైరెక్టర్ కాల్ చేసి, బ్రో ట్యూన్ ఫైనల్ చేసాము, ఓకే చేసాము, ఒకసారి విజువల్ మీద పోస్ట్ చేసి చూపిస్తాను, ఇప్పుడే ఇట్లా ట్యూన్ పంపించను అన్నారు. ఐ స్వేర్ అండి, ఫస్ట్ టైం నేను ఆ విజువల్ ఏదైతే షూట్ చేశామో ఆ విజువల్ మీద ఆ ట్రాక్ ఎప్పుడైతే చూసానో ఐ ఫెల్ట్ ఇది నా సినిమానైనా అనిపించిందండి. అంత అంత బాగా అనిపించింది ఆ ట్రాక్ విన్నప్పుడు. అంతలా ఎలివేట్ చేసింది ఆ సీన్ని. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఇలాంటి ఒక ట్రాక్ నాకు దొరికింది అండ్ అంత బ్యూటిఫుల్ సీన్ అండ్ అంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్లో కుదిరిందని. సో దానికి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ విల్ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ టు శ్రీచరణ్ బ్రో ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంత మంచి ట్రాక్ ఇచ్చినందుకు. అండ్ చైతన్య ప్రసాద్ గారు సార్, ఇంత బ్యూటిఫుల్గా రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అది బాగుందో బాగాలేదో, ఎంత బాగుంది అనేది చెప్పే కేపబిలిటీ కూడా మాకు లేదు, బట్ జస్ట్ థ్యాంక్ యూ చెప్పగలం అంతే. మీరు రాసిన లిరిక్స్తో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇట్ యాడెడ్ సో మచ్ పవర్ టు దట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్రదర్ కారుభైరవ, నాకు ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాకి ఏదో ఒక పాట పాడుతూనే ఉన్నారు అండ్ ఎప్పుడు కూడా హీస్ ఆల్వేస్ బీన్ సో వార్మ్ అండ్ నైస్. సో అలాంటి వోకల్స్ ఈ పాటకి యాడ్ అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆ పాటని. సో విల్ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ టు భైరవ ఫర్ సింగింగ్ దిస్ ఫర్ అస్. సో అలాగే ఈ పాటని కీరవాణి గారు లాంచ్ చేశారు ఇవాళ పొద్దున. కీరవాణి గారు అంటే ఐ థింక్ మన అందరం కూడా కీరవాణి గారు ఫ్యాన్సే. బట్ నాకు చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన పాటలు వింటూ పెరిగాము అండ్ అలాంటి ఒక లెజెండరీ పర్సన్ దగ్గర నుంచి, అలాంటి ఒక పాజిటివ్ పర్సన్ దగ్గర నుంచి ఇలాంటి ఒక డివోషనల్ సాంగ్ మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం రావడం ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. సో వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ ఈవెంట్ చేసి మీ అందరి ముందుకి ఈ సాంగ్ తీసుకురావడానికి అడగగానే వచ్చినందుకు మా సుహాస్ బ్రోకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఏంటో సుహాస్ బ్రోకి థ్యాంక్స్ చెప్తుంటే ఏదోలా ఉంది. ఇంట్లో మనిషికి ఒక ఇంట్లో జరిగే ఈవెంట్కి వస్తే థ్యాంక్స్ చెప్తే ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంది నాకు. ఎందుకంటే నాకు హీస్ దట్ క్లోజ్ టు మీ అండ్ దట్ పర్సనల్ టు మీ. నాకు సుహాస్ బ్రో ఫస్ట్ సినిమా చేయగానే, ఆ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ టైం కలిసాను నేను. ఒక 5 ఏళ్ళు అయిపోయింది అనుకుంటాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అదే వామ్తో, అదే లవ్తో ఎప్పుడూ పలకరిస్తూ ఉంటారు. అండ్ సుహాస్ ఆయన డార్లింగ్ గ్రోత్ చూస్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ అండి. ఆయన విక్టరీస్ అన్నీ కూడా నాకు పర్సనల్ విక్టరీస్లా అనిపిస్తాయి. అండ్ ఆయన ఎప్పుడైనా సరే ఒక సక్సెస్ చూసినా, ఒక హిట్ చూసినా, ఒక పర్సనల్ అచీవ్మెంట్ ఏదైనా అచీవ్ చేసినా ఇట్ ఫీల్స్ లైక్ మై ఓన్ పర్సనల్ విక్టరీ. నాకు అంత ఇష్టం సుహాస్ అంటే. అండ్ హార్టియస్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్, మళ్ళీ అంబాజీపేటతో గట్టిగా కొట్టినందుకు అండ్ ఫర్ ది అరైవల్ ఆఫ్ ది లిటిల్ వన్. అండ్ జనరల్గా సుహాస్ డార్లింగ్కి ఈ పబ్లిక్ మీటింగ్స్లో లేకపోతే కెమెరాస్ ముందు మాట్లాడడం అంటే కొంచెం భయము, కానీ ఇంకా అలవాటు చేసేసుకోవాలనుకుంటా డార్లింగ్. మీకు ఉన్న లైనప్ చూస్తుంటే ఇంకా సక్సెస్ మీట్ల మీదే సక్సెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి. సో వెరీ వెరీ హ్యాపీ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్. ఎస్పెషలీ ఈ సాంగ్ లాంచ్కి రావడం ఇట్ ఫీల్స్ వెరీ వెరీ నైస్. ఎందుకంటే మీకు కూడా ఇలాంటి టేస్ట్ ఉందండి మ్యూజిక్లో. సో మీరు ఇక్కడికి వచ్చి ఈ సాంగ్ని అప్రిషియేట్ చేయడం ఇట్ ఫీల్స్ వెరీ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఎంటైర్ టీమ్ అండి. 1st March మీ ముందుకు వస్తున్నాము. మా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే దానికి ఇంత అప్రిసియేషన్, ఇంత లవ్ చూపించినందుకు మా ఆడియన్సెస్ అందరికీ, మా ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మా ట్రైలర్ నచ్చినట్టే ఈ సాంగ్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ రెండు నచ్చాయంటే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. March 1st థియేటర్స్కి రాబోతున్నాము. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మా దగ్గరే ఉంటుందని నేను నమ్ముతున్నాను. దయచేసి థియేటర్స్కి రండి. ఐ అష్యూర్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ అ గుడ్ ఫిలిం. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు అండ్ చాలా 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 ఎంజాయ్ చేస్తారు. సో ఐ సేవ్ ద థ్యాంక్ యూస్ ఫర్ లేటర్. మా టీం అందరినీ నేను తర్వాత మెన్షన్ చేస్తాను. హోప్ఫుల్లీ సక్సెస్ మీట్ కూడా చేసే అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ఆ థ్యాంక్ యూ దానికోసం దాస్తున్నాను. భూతద్దం భాస్కర్ నారాయణ, March 1st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.